నమస్తే. నా పేరు డాక్టర్ సుచిత. చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ ఆరోగ్యవర్ధిని హాస్పిటల్. ఈరోజు మనం తెలుసుకునేది ఐ డ్రాప్. నార్మల్‌గా చాలామంది కామెంట్స్‌లో గూడా అడుగుతూ ఉంటారు. మేడం సైట్ రాకుండా ఉండాలి అంటే, ఐ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే, మనమేమన్నా ఇంట్లోనే చేసుకునేటువంటి మెడిసిన్ ఏమన్నా ఉందా? అంటే ఆయుర్వేదిక్‌లో నార్మల్‌గా మనం ఇంట్లో చేసుకునేటువంటివి కూడా కొన్ని ఉంటాయి. అవి మనం చేసుకోవడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో, అలాంటివి చూసుకున్నట్టయితే మునగాకు. కంటికి మునగాకు చాలా మంచిది అని మనం చాలా సార్లు చెప్పుకున్నాం. మునగాకుతో పచ్చడి చేసి పెట్టడం, లేదా మునగాకు పౌడర్ చేసి పెట్టుకొని దాన్ని చపాతీ పిండిలో కలిపి చపాతీలాగా చేసి పిల్లలకి పెట్టడం వల్ల కూడా కంటి చూపు అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా మునగాకుతో బెల్లం పాకం చేసి మునగాకు పౌడర్ అందులో కలిపి చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని దాన్ని చప్పరిస్తూ తింటూ అలా తీసుకున్న మునగాకుని మనకి కంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇలా మునగాకుని ఇంటర్నల్‌గా మనం బటర్ మిల్క్‌లో తీసుకోవచ్చు. లేకపోతే మునగాకును చపాతీలాగా చేసుకొని తీసుకోవచ్చు. మునగాకుని పప్పుల్లో వేసుకొని తినొచ్చు. ఇలా రకరకాలుగా తీసుకోవచ్చు. అయితే ఈరోజు మనం తెలుసుకునేదేంటంటే ఐ డ్రాప్స్ లాగా మునగాకుని ఎలా వాడాలి? నార్మల్‌గా మునగాకుని ఐ డ్రాప్ లాగా వాడాలి అంటే లేత మునగాకులను తీసుకోవాలి. సో, చిగురులాగా ఉండే మునగాకులను తీసుకొని బాగా దంచి ఒక గుడ్డలో వడపోసేసి ఇట్లా క్లియర్ లిక్విడ్ తీసుకోవాలి. ఇది మునగాకు రసం. సో, ఇలా మీరు మునగాకు రసం ఇంత అవసరం లేదు. నార్మల్‌గా మనం వేరే మెడిసిన్ మునగాకు రసంతో చేస్తున్నాం కాబట్టి ఇంత క్వాంటిటీలో తీసుకున్నాం. నార్మల్‌గా మీరైతే ఒక పెద్ద స్పూన్ ఒక 10 ఎంఎల్ మునగాకు రసం తీసుకోవాలి. ఈ మునగాకు అనేది స్పెసిఫిక్‌గా చెప్తున్నాను. ముదురు ఆకులు కాదు, లేత ఆకుల రసం తీసుకోవాలి. సో, ఇది ఒక 10 ఎంఎల్ తీసుకోవాలి. సో, మునగాకు రసం ఒక 10 ఎంఎల్. మీరు నార్మల్‌గా ఇంట్లో తక్కువ మందే ఉన్నారు అని అనుకుంటే మునగాకు రసం ఒక 5 ఎంఎల్ కూడా తీసుకోవచ్చు. మునగాకు రసం ఒక 5 ఎంఎల్ తీసుకుంటే దాంట్లో ఒక 2 ఎంఎల్ తేనె కలుపుకోవాలి. సో, ఇలా నేను 10 ఎంఎల్ తీసుకున్నాను కాబట్టి 5 ఎంఎల్ కలుపుతున్నాను. సో, మునగాకు రసము, తేనె అండ్ కొంచెం రాక్ సాల్ట్. నార్మల్‌గా అయితే మనం ఒక 125 ఎంజీ వరకి రాక్ సాల్ట్ వేస్తాము. మీరిది నార్మల్‌గా మీకు క్వాంటిటీ తెలవదు. ఎలా వేసుకోవాలి మేడం అని అనుకుంటే నార్మల్‌గా మీరు ఇంట్లో అయితే ఇట్లా ఈ మాత్రం స్పూన్స్ ఉంటాయి కదా! ఇంత పెద్ద స్పూను నార్మల్‌గా ఇంత పెద్ద స్పూన్ రసంకి దీంట్లో హాఫ్ తేనె వేసుకోవాలి. ఒక చిటికెడు రాక్ సాల్ట్ చాలా మెత్తగా మనం పాండ్స్ పౌడర్ ఎంత మెత్తగా ఉంటదో అంత మెత్తటి పౌడరు ఈ స్పూన్ దానికి చిటికెడు వేయాలి. సో, ఇదంతా బాగా కలిపేసి మనం డ్రాప్స్ లాగా ఒక చిన్న డ్రాప్ మరీ పెద్ద డ్రాప్ కాదు. ఒక్కొక్క డ్రాప్ కంట్లో వేసుకోవాలి. సో, ఇలా చేయడం వల్ల కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా వరకి తగ్గుతాయి. అండ్ కంటి సైట్ ఉన్న వాళ్ళు రెగ్యులర్‌గా ఎవ్రీ వీక్ ఒకసారి వేసుకోవచ్చు. అండ్ సైట్ రావద్దు అన్న వాళ్ళు కూడా వారానికి ఒకసారో, 15 రోజులకు ఒకసారో, నెలకొకసారన్నా ఇలా వేసుకుంటూ ఉంటే కంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. యాక్చువల్‌గా ఈ మునగాకు రసంని తేనె కలిపేసుకోవచ్చు. రాక్ సాల్ట్ ఖచ్చితంగా కలపాలని ఏం లేదు. మీరు ఒక స్పూన్ మునగాకు రసం తీసుకుంటే ఒక హాఫ్ స్పూన్ తేనె కలిపేసి 2 డ్రాప్స్ పిల్లల్లో వేస్తూ ఉన్నట్టయితే సైట్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకి తగ్గిపోతాయి. నార్మల్‌గా దీన్ని యాక్చువల్‌గా మా గురువుగారు చెప్పారిది. దీన్నేంటి అనంటే వాళ్ళ ఫాదరు వాళ్ళందరికీ కూడా చిన్నప్పుడు వాళ్ళకి ఎవ్రీ వీక్ సండే రోజు వాళ్ళందరికీ వేస్తూ ఉండేవారంట. సో, అలా ఎందుకు వేస్తూ ఉండేవారంటే అప్పుడు వాళ్ళకి తెలియకపోయేది. రోజు సండే వచ్చిందంటే వాళ్ళు భయపడేవాళ్ళు. ఎక్కడ వాళ్ళ ఫాదర్ కంట్లో డ్రాప్స్ ఎయడం వల్ల ఒక్క 1 మినిట్ టు 2 మినిట్స్ ఖచ్చితంగా లైట్ బర్నింగ్ ఉంటది. ఎందుకంటే కంట్లో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోతాయి. కొంచెం ఐ వాటర్ కంట్లో నుండి నీళ్లు కూడా వస్తాయి. సో, మంట అయితే కొంచెం ఉంటది. ఒక 1-2 మినిట్స్. బట్ వాటర్‌తో అయితే కడుక్కోకూడదు. ఒక 5 మినిట్స్ తర్వాత ఆ మంట దానంతట అదే తగ్గిపోతది. కానీ దీనివల్ల బెనిఫిట్స్ మనకి చాలా ఉంటాయి. అంటే కళ్ళు లాగడము, కళ్ళు డ్రై అయిపోవడము అండ్ కంట్లలో ఏదో నలకల్లాగా ఉండి ఫారెన్ బాడీ సెన్సేషన్ అంటాం కదా! అలాంటిది ఉన్నా కూడా తగ్గిపోతుంది. అండ్ మెయిన్‌గా ఈ రోజు పిల్లల్లో చాలామంది స్క్రీన్ టైమ్ అనేది చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కంటి మజిల్స్‌ని స్ట్రెంథెన్ చేయడం ఎంతైనా అవసరం. సో, అలాంటి టైంలో ఇలాంటి డ్రాప్స్‌ని మీరు రెగ్యులర్‌గా మునగాకు అంటే పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మునగాకు రసంని కొంచెం తేనెలో కలిపి వేయడం అనేది చాలా సేఫ్ ఉన్నటువంటి టెక్నిక్. సో, ఈ డ్రాప్స్‌ని మీరు రెగ్యులర్‌గా పిల్లలకి ఎవ్రీ సండే వేస్తూ ఉన్నట్టయితే ఖచ్చితంగా కన్ను ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. అండ్ దాంతో పాటు ఇంటర్నల్‌గా కూడా మునగాకుని ఏదో ఒక రూపకంగా మునగాకుని యాజ్ ఇట్ ఈస్‌గా రసంలాగా చేసి దాంట్లో కొంచెం తేనె, అల్లం రసం కలిపి తీసుకోవచ్చు. లేదంటే మునగాకు పౌడర్ చేసి దాన్ని
దాన్ని రకరకాల వంటల్లో కూడా కలిపి ఇవ్వచ్చు. ఇలా ఏదో ఒక రకంగా మీరు మునగాకుని ఇస్తూ కంట్లో కూడా డ్రాప్స్ లాగా వేస్తూ ఉంటే ఐ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. సో నార్మల్గా ఇలా మీరు దీన్ని మంచిగా కలిపిన తర్వాత చాలా సేఫ్, మీరు ఒకవేళ ఏమైనా భయపడితే కొంచెం ఫస్ట్ డైల్యూట్ చేసి ఎక్కువ కొంచెం మునగాకు రసంలో వాటర్ యాడ్ చేసుకొని రసం తీసుకోండి. తీసుకునేటప్పుడు భయపడాల్సిన అవసరం ఏం లేదు. మునగాకు రసంలో మీరు తేనె కలుపుతారు కాబట్టి అది డైల్యూట్ అయిపోతుంది. సో ఆ రసంని ఒక్క చిన్న డ్రాపర్తో మీరు జస్ట్ అట్లా ఒక కంట్లో అట్లా ఒక చుక్కలాగా ఇట్లా వేసేయండి, ఒక చుక్క అంతే. సో ఇలా కంట్లో ఒక చుక్క వేసేసి ఆ తర్వాత ఒక 10 minutes, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హాఫ్ అన్ అవర్ అయ్యేంత వరకు ఐ వాష్ చేసుకోకూడదు. ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మంట పూర్తిగా తగ్గి కళ్ళు నార్మల్గా అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత కళ్ళు కడుక్కోవాలి. సో లేదు అంటే వదిలేయచ్చు, కళ్ళు ఖచ్చితంగా కడుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఇలా మీరు ఈ మునగాకుతో చేసినటువంటి ఐ డ్రాప్ అనేది రెగ్యులర్గా వాడుకున్నట్టయితే కంటికి సంబంధించినటువంటి వీక్నెస్ మెయిన్గా తగ్గుతుంది. అంటే ఐ మజిల్స్లో ఒక టైప్ ఆఫ్ వీక్నెస్ అనేది ఈ మధ్య కాలంలో చాలా మందికి మనం ఈ మారినటువంటి లైఫ్ స్టైల్ వల్ల అండ్ వాళ్ళ డిఫరెంట్ అలవాట్ల వల్ల మనం చూస్తున్నాం. అందరికీ తెలిసిందే, పిల్లలు ఎంత చెప్పినా కూడా ఫోన్ అనేది చూడడం అయితే ఆపట్లేదు. అండ్ టీవీ చూడడము, ఫోన్ చూడడము, అండ్ ఎక్కువ బ్రైట్ లైట్స్ని చూడడము, అండ్ ఎక్కువసేపు వీడియో గేమ్స్ లాంటివి ఆడడము, ఇలాంటి వాటి వల్ల కళ్ళు అనేవి చాలా వరకు స్ట్రెయిన్ అవుతాయి. సో వాటికి మంచి సర్క్యులేషన్ అండ్ మంచి నరిష్మెంట్ అవసరం. సో ఇలాంటివి మనం చేస్తూ, ఇంకా నేను చాలాసార్లు చెప్పాను, మంచి నరిష్మెంట్ ఉన్నటువంటి ఫుడ్ అనేది పిల్లలకి ఇవ్వాలి. అంటే వాళ్ళు ఎలాగో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. బయట దొరికేటువంటి టేస్టీ ఉన్న వాటిని వాళ్ళు తినడానికి ఇష్టపడతారు. అలాంటప్పుడు మీరు కనీసం ఇంట్లో చేసే ఫుడ్లో అయినా బాగా నరిష్మెంట్ ఉన్న ఫుడ్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఈ మునగాకు కరివేపాకులతో చేసినటువంటి కారపు పొడులు ఇవ్వడము, అండ్ మునగాకుతో చేసినటువంటి బటర్ మిల్క్, మామూలుగా బటర్ మిల్క్ పిల్లలు ఇష్టంగా తాగినట్టయితే దాంట్లో మీరు కొంచెం మునగాకు పౌడర్ని యాడ్ చేసి ఇవ్వచ్చు. పిల్లలకు ఒకవేళ ఎవరికైనా స్వీట్స్ చాలా ఇష్టం ఉన్నాయనుకోండి, ఆ స్వీట్లో కొంచెం మునగాకు పౌడర్ని కూడా యాడ్ చేసి ఇవ్వచ్చు. ఈ మధ్య కాలంలో పల్లి పట్టీల్లో కూడా మునగాకు చిక్కీస్ అని వస్తున్నాయి. సో మనం కూడా వాటిని ఇంట్లో చేసుకోవచ్చు. అంటే బెల్లం పాకం చేసేటప్పుడే పల్లీలతో పాటు కొంచెం ఈ మునగాకు పౌడర్ కూడా కలిపేసి మీరు పల్లి పట్టీ చేసి పిల్లలకి ఇచ్చారనుకోండి, కాల్షియము అండ్ ఐరన్ అండ్ విటమిన్ ఏ, విటమిన్ ఈ అన్నీ కూడా పిల్లలకి ఆ మునగాకు చిక్కీలతో వస్తుంది. అండ్ ఇంకా చూస్తే మనం మామూలుగా రెగ్యులర్గా వండే వంటల్లో కూడా మన సైడు మునగాకుతో యాజ్ ఇట్ ఈస్గా కూర వండరు. కానీ చెన్నై సైడు, తమిళనాడులో చాలామంది ఏం చేస్తారంటే ఈ మునగాకుని నార్మల్గా తీసుకొచ్చేసి దాన్ని కొంచెం లైట్గా ఆయిల్ వేసి, నార్మల్గా ఆనియన్ వేసి వేపుతూ ఆ చేదు తగ్గడానికి పల్లీలు, పుట్నాల పౌడరు దాంట్లో కలిపేసి యాజ్ ఇట్ ఈస్గా మునగాకుని మనం ఆకుకూరలో వండినట్టుగా వండుతారు. అంటే దాన్ని మొత్తం పూర్తిగా కుక్ అయ్యేంత అవసరం లేదు, జస్ట్ ఆకు లైట్గా ఉడికితే చాలు. అలా మునగాకుని వాళ్ళు రాగి సంకటితో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో అలా రాగి సంకటి అండ్ ఆ మునగాకుతో తీసినటువంటి కూర పిల్లలకి రెగ్యులర్గా పెడుతూ ఉన్నట్టయితే విటమిన్ ఏ అండ్ కాల్షియం లోపం వల్ల పిల్లలకు వచ్చేటువంటి కన్ను ప్రాబ్లమ్స్ అండ్ నరాల బలహీనత కావచ్చు, బోన్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు, చాలా బాగా తగ్గుతాయి. మీకు అందరికీ తెలిసిందే, ఈ మధ్యకాలంలో చాలా మంది కూడా చెప్తున్నారు రాగిని తీసుకుంటే మీ బోన్స్ని ఉక్కులాగా బలంగా చేస్తాయని. సో రాగి సంకటితో పాటు ఇలా మునగాకుని కూరలాగా చేసి పిల్లలకి రెండు కలిపిస్తే ఇంకా మంచిగా దాని బెనిఫిట్ అనేది బాడీకి అందుతుంది. సో ఇలా మీరు ఇంటర్నల్గా కూడా డిఫరెంట్ డిషెస్ని ట్రై చేస్తూ, హెల్దీగా ఉన్న వాటిని ఎక్కువగా ఇస్తూ, అండ్ ఇలాంటి డ్రాప్స్ని కూడా అప్పుడప్పుడు వేస్తూ, అండ్ మంచి ఐ ఎక్సర్సైజ్ చేపించినట్టయితే పిల్లలకి ఐ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. అండ్ పెద్దవాళ్ళు కూడా దీన్ని తీసుకుంటే మనకు వచ్చేటువంటి రకరకాల ఐ ప్రాబ్లమ్స్ని ఇది చాలా న్యాచురల్ వేలో దూరం చేస్తుంది. సో దీనికి సంబంధించి ఒకవేళ డౌట్స్ ఉన్నా, లేదా ఎలా వాడాలి అన్న ఒకవేళ భయం ఉన్నా కూడా మన హాస్పిటల్లో ఒకసారి కన్సల్ట్ చేయొచ్చు. దానికి సంబంధించిన వివరాలన్నీ డీటెయిల్గా చెప్తారు. తర్వాత మీరు రెగ్యులర్గా ఇంట్లో దీన్ని వాడుకోవచ్చు సేఫ్గా. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.